బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పులి చర్మాన్ని శివుడు ఎప్పుడు ధరించాడు? ఏ సందర్భంలో? భక్తానుగ్రహకారకుడైనటువంటి వాడు. పులి చర్మం ఉంది, గజ చర్మం ఉంది, రెండు ఉన్నాయి. గజ చర్మాంబరధర. పులి చర్మం, గజ చర్మాంబరధర. గజ చర్మ కేవలం పులి చర్మమే కాదమ్మా, గజ చర్మాంబరధరుడు. ఈయన ఈ ప్రాణులకు ఉపకారం చేసేటువంటి, అంటే ఎవరైతే తనను కొలిచేటువంటి వాళ్ళు ఉన్నారో, ఒక గజాసుర అతడు వచ్చి, స్వామి నేను నీకు అంబరంగా వస్త్రంగా ఉంటానయ్యా అని అలాగ అభయం ఇచ్చేటువంటి దేవత. ఇలాగా వ్యాఘ్ర చర్మాంబరధరుడు అంటే నాకు ప్రపంచంలో ఏదీ అవసరం లేదు, పరమ విరక్తుణ్ణి నేను అని చూపించటానికి. ఓహో, అంటే కైలాసంలో ఉన్నాడు, తన భార్య కోమలాంగి సుందరాంగి. అలాంటి భార్య ఉన్న భగవంతుణ్ణి మనం మనస్సులో ఆరాధించకపోతే నాకు ఇవన్నీ కూడా వ్యర్థమే, ఇదేది పనికిరాదు, చితలో ఉన్నటువంటి భస్మం లాంటిది అని చెప్పటానికే చితాభస్మధర, లేక గజ చర్మాంబరధర, వ్యాఘ్ర చర్మాంబరధర, ఇలాంటివన్నీ ఆ తత్వం, ఆ శరీరంతో మనం తెలుసుకోవటానికి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్ని పాపాలు చేసినా కూడా అంత్యకాల సమయంలో భస్మధారణ కానీ రుద్రాక్ష ధారణ చేస్తే వారికి శివ సాయుధ్యం లభిస్తుందంటారు, నిజమేనంటారా? తత్వపరంగాను సిద్ధాంతపరంగాను ఇవి శివ సాయుధ్య ప్రాప్తికి, అంటే ఎన్ని పాపాలు చేసినా అని అంటే జన్మతః పాపం చేసినటువంటి వాడు అని అర్థం కాదు అక్కడ. అంటే వాడిలో ఏదో కొంత సాధన ఉండాలి, ఏదో మధ్య మార్గంలో కొంత వాడి కర్మానుసారంగా, బుద్ధి కర్మానుసారిణి అన్నట్టుగా వాడు చేసిన ఏదో కొన్ని అపచారాల వలన వచ్చినట్టు దోష పరిహారానికే తప్ప, అంటే జన్మతః ఏనాడు శివాలయానికి వెళ్ళనటువంటి వాడో, ఏనాడు రుద్రదేవుల వారిని ఆరాధించినటువంటి వాడికో నేను చివరి దశలో శివ అంటాను, లేదా భస్మధారణ చేస్తాను, లేకపోతే రుద్రాక్ష వేసుకుంటానంటే కాదమ్మా. ఆ మహరుద్రదేవుల వారిని నిష్ఠగా, మనోనియామకుడిగా, వైకారిక తైజస తామసాది అహంకార తత్వాభిమానిగా ఆరాధించిన ఎడల అది సార్థకమే తప్ప ఏదో లాస్ట్కి చివరికి వచ్చేసింది నేను అనేస్తానంటే మాత్రం కుదరతల్లి. అంటే దానికి కొంత ఏదో పుణ్యం చెప్పవచ్చు, అంతేగాని పూర్తిగా శివ సాయుధ్యము సాకల్యం అన్నటువంటి పదాలు అంత సరి కాదు. కావున శివుణ్ణి ఆరాధించేటప్పుడు ఆ మహరుద్రదేవుల వారి ఒక్కొక్క ఆలోచనల విచారాల్లో చంద్రశేఖర, ఆశుతోష అన్నటువంటి ఆ నామంలోనే ప్రతివారిని సంతోషపరిచేటువంటి వ్యక్తి మహరుద్రదేవుల వారు. ఈయనని చంద్రుడు ఒకసారి వచ్చి వేడుకున్నాడు, స్వామి నాకు రక్షణ కల్పించు. ఏమిటయ్యా ఏం జరిగింది అంటే, చంద్రుడికి 27 మంది భార్యలు. ఈ నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిరాది ఈ నక్షత్రాలన్నీ కూడా చంద్రుడి యొక్క భార్యలు. కానీ చంద్రుడికి రోహిణి అంటే విపరీతమైన అభిమానం. మిగతా వారి కన్నా రోహిణి పట్ల ఎక్కువగా ప్రేమ ఉండడం వలన మిగతా నక్షత్రాభిమాని దేవతలు, లేక మిగతా భార్యలు అని అనుకుందాం, వారందరూ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి, దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి చెప్తారట, అయ్యా మా పట్ల ఆయనకి ప్రేమ లేదు, ఎంతసేపు అయినా రోహిణి 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 అంటాడు, మరి ఏదో కాస్త నువ్వు బుద్ధి మాట చెప్పు అని. అంటే ఎంత చెప్పినా వినట్లేదు చంద్రుడు అని అనగా చివరికి దక్ష ప్రజాపతి శాపం ఇస్తాడు. దక్ష అన్నటువంటి వాళ్ళు 2-3 ఉన్నారు, ఒక దక్ష కాదు 2-3 ఉన్నారు. అలాగా ఈ శాపం ఇవ్వగా ఏమని శపించాడు, నీలో ఉన్నటువంటి కళలు క్షీణించిపోని. చంద్రుడిలో కళలు ఉన్నాయి, కాంతి ఉంది. అవును, ఆ కాంతి క్షీణించని 16 కళలు, షోడశ కళలు అని కాకుండా మొత్తం అలాగా ఆ కళలు క్షీణించగా ఇంకెవరు చూస్తారు? తేజస్సు లేదు, గ్లో అని అంటాను చూడండి, అలాంటిది ఏమీ లేకపోతే అప్పుడు ఈ కళలకు భయపడి, శాపానికి భయపడి రుద్రదేవుల వారిని ఆశ్రయించాట. స్వామి నా కళలు పోతున్నాయి, నేను కిందికి వస్తే నా కళ పోతుంది, ఏం చెయ్యను అంటే, నీవెక్కడ నా తలపైన ఉండు, నీకు ఆశ్రమిస్తాను పో అని. శివుడి శిరస్సు పైన ఉన్న ఈ చంద్రుడు, అది శివుడికి కూడా చంద్రవంక లాగా పైన ఉంటూ చంద్రశేఖర అని ఈయనకు పేరు రావడం, చంద్రుడికి ఆశ్రయం ఇచ్చాడు.
చంద్రుడికి ఆశ్రయం ఇచ్చాక మరి మిగతా వాళ్ళ భార్యలు అందరూ వెళ్ళి వేడుకోగా, అలాగైతే మరి ఒక రోహిణి కోసం చంద్రుడిని నెత్తిన పెట్టుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితులు ఏంటి? అందుకనే సరే నిన్ను వదులుతున్నానయ్యా వెళ్ళు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు, అయితే నేను మాటనిచ్చాను కావున ఒక అంశ పైన ఇక్కడే ఉంటుంది, మిగతా నీవు వెళ్ళు. అందుకనే ఆ శశాంక చంద్రాంక ఆ చంద్ర చూడగా పైన ఉన్నాడు. కానీ చంద్రుడికి ఎప్పుడైతే కిందికి వచ్చాడో దక్ష ప్రజాపతి శాపం తగిలింది, కాంతి పోయింది. కాంతి రావాలి. ఆ కాంతిని సంస్కృతంలో మరొక్క పేరుతో ప్రభా అని కూడా అంటారు. ప్రభ. అందుకని ఈ చంద్రుడు ఏం చేశాడంటే ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ తపశ్చర్యం చేయడం మొదలుపెట్టాడు. ఈయన పేరు చంద్రుడికి మరొక్క పేరు సోమ, చంద్ర, లేక అనేక నామాలతో ప్రభాస క్షేత్రానికి వెళ్ళి శివారాధన చేయడం మొదలుపెట్టి అక్కడ ఆ అనుగ్రహంతో బ్రహ్మ విష్ణు మొదలగు దేవతల అనుగ్రహంతో తనకు కావలసిన కాంతి, ప్రభ అంటే కాంతి, ఆ కాంతికు ఏ కళలైతే దక్ష ప్రజాపతితో పోతున్నవో అదన్నీ తిరిగి సంపాదించుకోవటానికి ఆయన తపశ్చర్యం చేశాడు. సోమ చేసిన తపశ్చర్యం ప్రభాస క్షేత్రంలో. ఈ ప్రభాస క్షేత్రం ఎక్కడుందండి? ఉత్తర భారతం. ఓహో. ఆ ప్రభాస క్షేత్రంలో తపశ్చర్యం చేసినందువలన సోమవతి, అందుకనే మనకు ప్రదోష కాలమని, సోమవతి అమావాస్య అని, శివుడికి సోమవారం అని. సోమవారం వస్తే చంద్రుడికి అభిషేకాలు చేస్తారు, ఎందుకంటే ఆ చంద్రుడి కోసం ఇచ్చినటువంటి అభయప్రదం కావున ఆ సోమవతి అమావాస్య కానీ సోమవారం కానీ శివుడికి ప్రీత్యాస్పదమైనటువంటిది. అంటే మనం ఒక్కొక్కరికి శనివారం వస్తే కొందరు వెంకటేశ్వర స్వామికి వెళతారు, గురువారం వస్తే రాఘవేంద్ర స్వామి వారికి వెళతారు, శుక్రవారం వస్తే అమ్మవారిని కొలుస్తారు. అలాగా సోమవారం వస్తే ఈ శివుణ్ణి కొలిచేటువంటి వారు, ఎందుకంటే నీలో కాంతి పెరుగుతుంది. కాంతి అనటానికి, ప్రభ అనటానికి మరొక అర్థం కూడా సంస్కృత సాహిత్యం చెప్తుందమ్మా. మనకు పూర్వకాలంలో ఈ అక్షరాభ్యాసం చేయించేవారు. అవును. అక్కడ ఏం రాస్తారమ్మా? పలక పైన శివాయ నమః, అంతే కదా, ఓం నమ శివాయ అని రాస్తారు, లేదా శివాయ నమః అని రాస్తారు. శివాయ నమః అని రాయడం ఏమిటిది? నాకు అదే డౌట్ గురుగారు. అంతే కదా. దీనికి శ్రీమద్ భాగవతంలో ఒక ఉత్తరం ఉంది. ఏ ఏ దేవతల వలన మనం ఏం పొందాలి? యాక్చువల్గా అయితే సరస్వతీదేవి పేరు రాయాలి కదా. అందుకని శ్రీమద్ భాగవతంలో సకల పురాణాలు వ్రాసినటువంటి వేదవ్యాసదేవుల వారు పరమశివుడికి ఆయనలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, తత్వం ఏమిటి చెప్పేటప్పుడు విద్యాకామస్తు గిరీశం అన్నారు. విద్యాకామ, నాకు విద్య కావాలి, నాకు చదువు కావాలి అని ఎవరైనా కోరుకుంటే ఎవరినయ్యా పూజించాలంటే శివుణ్ణి ఆరాధించు అన్నారు. అందుకనే పూర్వకాలంలో మనకు అక్షరాభ్యాసం చేయించేటప్పుడు శివాయ నమః అని రాయించారు. అంచేత ఆ శివుణ్ణి స్తుతించడం వలన, స్తోత్రం చేయడం వలన, స్తోత్రం అంటే ఏమిటంటే స్థితస్య చింతనం అని అంటుంది శాస్త్రం. స్థితస్య చింతనం, ఏది అసలు ఆయనలో ఉన్నదో, నమ శివ 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 శివార్ధకృంతా శివం నమో హర హర హరాంతరిమ్మే దృశం శివస్తుతి అని ఒకటి ఉన్నదమ్మా. అంటే స్వస్వరూప జ్ఞానం, అసలు అది మనకు కలగాలి. మనం ఏదో పైన చూసుకొని ఆకారం చూసుకొని ఊహించుకోవడం కాదు, లేనిది ఆపాదించడం కాదు. కొందరిని నీవది నీవిదియో రకరకాలుగా పొగడేస్తుంటాం, అసలు వాళ్ళు అవేమీ ఉండవు. కనిపించేది ఒకటి, లోపల ఉన్నది మరొక్కటి. ఆయన చితాభస్మధరుడు అని చింతన చేస్తే మనం అంతవరకే ఉంటాం. మనం శివుణ్ణి శివతత్వంగా అంటే అర్థం చేసుకోవాల్సింది ఎక్కడ అంటే ఆయన జ్ఞానప్రదుడు, మనోనియామకుడు, భక్తవత్సలుడు, కరుణామయి, ఇలాంటి తత్వాలు మనం ఆయనతో తెలుసుకోవాలి. పైన ఆకారం వేరు, స్థితస్య, ఆయనలో అసలు ఏముంది. ఇంకోటి నాగాభరణ. నాగాభరణ అన్నటువంటి దానికి ఒక చమాష. ఎందుకు పాము మెడలో వేసుకున్నాడు? ఎవరన్నా పూలమాల వేసుకుంటారు, పాము వేసుకొని పెళ్ళాం దగ్గరికి వస్తుందా?
బొద్దింకలు చూస్తే పారిపోయే రకం ఇవాళ అయితే. అలాంటిది పాము వేసుకొని మెడలో తిరుగుతుంటే అది కూడా విషసర్పం. విషసర్పం. 2 రకాలుగా విషం ఈయన చూడండి తమాషా. ఒకటి కంఠంలో ఉంది, ఒకటి కంఠం పైన ఉంది. అంటే మనము 2 రకాలుగా ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. కొందరు మనస్సు చాలా మెత్తగా, మనస్సులో ఏమీ లేకుండా నిష్కల్మషంగా మాట్లాడుతుంటారు. తేనె పూసిన కత్తి అని ఒకటి. అంటే పై మాటలు ఒక రకంగా, లోపల మాటలు ఒక రకంగా. అది శివుడికి నచ్చనటువంటిది. అంతా ఒకే రకంగా. మనలో ఉన్నటువంటి విషాన్ని పరిహారం చేశాడు, దుర్విషయాన్ని పరిహారం. విష దుర్విషయ. For more videos like this, subscribe Big TV channel.